లో దేవుడు సమీపముగా ఉన్నాడు. ఎవరికి? ఆదాము అవ్వలకి. ఎంత సమీపంగా ఉన్నాడంటే మానవుడు దేవుని చూసే పరిస్థితుల్లో ఉన్నారు ఏదైనా తోట. కానీ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మానవుల కోసం, సమస్తాన్ని కదా వృక్షాలు, ఆహారం ఇచ్చే ప్రతి వృక్షం, ఫలాలు ఇచ్చే ప్రతి వృక్షాన్ని వేసి ఆహారం కోసం వాళ్ళని ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు దాహం అవుద్దని నదులను కలుగు చేసి నీటిని ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, నీరు ఇచ్చాడు. తను తోడుగా ఉండి వారిని ఏ ఆపద రాకుండా కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఏ ఆపద? ఆకలైన వేళ ఆకలి తీరుస్తున్నాడు, దాహమైన వేళలో దాహం తీరుస్తున్నాడు. ఏ శత్రువు భయం లేకుండా ఆ ఏదైనా తోటలో అందరికీ సమాధానం ఇచ్చాడు. ఏ భయం లేకుండా చేశాడు, శత్రుత్వం లేకుండా చేశాడు. అవునా కదా? ఏదైనా తోటలో ఏ విష జంతువులు లేవు, విషం లేదు, శత్రుత్వం లేదు, అన్ని సమాధానంగానే అందరూ సమాధానంగా ఏదైనా తోటలో ఆదాములతో తోడుగా ఉన్నారు. అలాగా ఏ భయం లేకుండా ఆయన ప్రొటెక్టర్గా ఉన్నాడు. ఈ రీతిగా ఆయన కాపాడుతుంటే దేవుని మాట వారు సమీపంగా ఉన్నప్పుడు అర్థం చేసుకోలేకపోయారు. వినండి, అర్థం చేసుకోలేకపోయి దేవుని బోధను త్రోసివేశారు, దేవుని ఉపదేశాన్ని త్రోసివేశారు. దేవుడు ఏం ఉపదేశం చేశాడు? మీరన్నీ తినవచ్చు అని చెప్పాడు. ఆ తోట మధ్యలో ఉన్న వృక్షఫలాలు తినవద్దని ఉపదేశం చేశాడు, బోధ చేశాడు. మీరు తినవద్దు, తింటే నిశ్చయంగా చచ్చెదరని బోధ చేశాడు. అయితే ప్రియులరా, సాతాను బోధ విని, అబద్ధ బోధ విని, దుష్టుని బోధ విని, అబద్ధికుడు అబద్ధానికి ఆ జనకుడైన సాతాను బోధ విని, మాట విని ఏం చేశారంట? దేవుని మాటను నిర్లక్ష్య పెట్టారు. చెప్పండి ఏం చేశారంట? దేవుని మాటను నిర్లక్ష్య పెట్టారు. నిర్లక్ష్య పెట్టిన తర్వాత ఏమైంది? వెంటనే శాపాలు. ఆ ఫలాలు తిన్నారు, తినవద్దన్న పండు తిన్నారు కాబట్టి ఏమొచ్చింది? శాపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమైపోయాడు? దేవుడు సమీపంగా ఉన్న దేవుడు దూరం అయిపోయాడు. అవునా కాదా? మానవుడు దేవుణ్ణి చూసే పరిస్థితి నుంచి చూడలేని నేత్రాలు వచ్చేసింది, కనులు మోయబడ్డాయి మనోనేత్రాలు. ఇక దేవుని చూడలేకపోతున్నాడు, కేవలం దేవుని స్వరాన్ని మాత్రమే వింటా ఉన్నాడు. కాబట్టి దేవుడు సమీపంగా ఉన్నప్పుడు ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి. దేవుడు ఎప్పుడైతే దూరం అయిపోయాడో, పాపం చేశారు మానవులు, దేవుని మాట వినలేదు, పాపం చేసినందువలన దేవుడు దూరం అయిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏదైనా తోటలో ఆదాములు ఏదైనా తోట నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. ఇప్పుడు ఏమి వచ్చింది? కరువు వచ్చింది, ఖడ్గం వచ్చింది, ఉపద్రవాలు వచ్చినాయి, ఆపదలు వచ్చినాయి, బయటికి నెట్టివేయబడ్డారు. సమృద్ధిలోంచి బయటికి నెట్టివేయబడ్డారు. ఇప్పుడు కష్టపడి చెమట వచ్చి భూమిని దున్ని దాన్ని ఇచ్చే ఫలాలు తింటూ ఉన్నారు. అయినా అది గచ్చపొదలు మొలిపిస్తూ ఉంది. ఎంత కష్టం వచ్చింది, ఎంత దుఃఖం వచ్చింది, చెమట వచ్చాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఏడుస్తూ ఉన్నారు. అయ్యా అని. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నేను చెప్పినప్పుడు నా మాట వినలేదు కాబట్టి నవ్వుతాను అన్నాడు, అపహాస్యం చేస్తూ ఉన్నాడు. నా మాట వినలేదు కదా కాబట్టి ఈ శ్రమ మీకు తప్పదు, ఈ కష్టం మీకు తప్పదని వారిని గద్దించాడు అని అర్థం. కాబట్టి సమీపంగా ఉన్నప్పుడు అర్థం చేసుకోలేకపోయారు, దూరమైన తర్వాత కష్టంలో ఏడుస్తూ ఉన్నారు, ఆపదలు వచ్చినాయి, నవ్వుతూ శ్రద్ధగా వెతుకుతున్నారు, ఆయన దొరకట్లేదు. మానవుడు మనుషులు ఏం చేస్తున్నారు? శ్రద్ధగా దేవుణ్ణి వెతుకుతున్నారు. వినండి, ఇక్కడ ఏంటంటే దేవుని చూడాలని మనుషులందరూ కూడా భక్తి చేస్తూ ఉన్నారు, భక్తి చేస్తూ ఉన్నారు. దేవుడు మాకు కనిపించాలని ఆశపడుతూ ఉన్నారు, దేవుడు మా బాధలు తీర్చాలని ఆశపడుతూ రకరకాల భక్తి చేస్తూ ఉన్నారు. దేవుడా మాకు కనిపించవా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ దేవుడు కనిపించట్లేదు. దేవునికి స్తోత్రం. కనిపించట్లేదు కానీ దేవుని స్వరాన్ని మాత్రం వినిపిస్తూ ఉన్నాడు. మానవులకి ఆదరణకర్తగా ఆయన తన కుమారుడిని పంపించాడు, పరిశుద్ధాత్మను పంపించాడు, తన కుమారుడు పంపించాడు. ఆయన ద్వారా లోకాన్ని రక్షించాడు. ఆయన వెళ్ళిపోతూ కూడా మరలా మానవాళికి తోడుగా ఉండడానికి, ఆదరణకర్తగా ఉండడానికి పరిశుద్ధాత్మను పంపించాడు. కాబట్టి ఆత్మను సంపాదించుకొని ఈ లోకంలో ఆ వాక్యానుసారంగా మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు సమీపంగా ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు ఆసప్. అర్థమైందా? దేవుణ్ణి గ్రహించాడు ఆసప్. దేవుడు తోడుగా ఉన్నందువలన ఏం చేస్తున్నాడంట? ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి దేవానికి వందనాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎవరో ఆశాభక్తుడు 77 కీర్తనలు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు అన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదు. ఏమంటున్నాడు? దేవుని యొక్క గొప్ప కార్యాలంట మనం వివరించాలంట. అర్థమైందా? దేవుడు చేసిన అద్భుతాలు మన జీవితంలో మనం అనేకులకు సాక్ష్యం ఇవ్వాలి, వివరించాలని అర్థం. ఎన్ని మేళ్ళు చేశాడు గమనించండి. మనకేం చేశాడంట? నిత్య నరకానికి వెళుతున్న మనలను నిత్య నరకం నుంచి విమోచించాడు. ఆశ్చర్య కార్యములను వివరించుదురు, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో జరిగించిన ఆశ్చర్య కార్యాలు మనం అనేకులు తెలియచేయాలి. ఏంటి ఆశ్చర్య కార్యాలు అంటే? రక్షణ లేని మన జీవితాలకు, నిత్య నరకానికి వెళుతున్న మన జీవితాలకు దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అవునా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిచ్చాడంట? నిత్య నరకానికి వెళుతున్న మనలను. అవునా? ఎక్కడికి వెళ్తున్నాం అంటే, అన్యులుగా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం? నిజమైన దేవుడు లేకుండా, సత్యము లేకుండా, అసత్యములు జీవిస్తూ, చీకట్లు జీవిస్తూ, పాపములు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, రకరకాలు చేస్తూ, పాపములు మ్రగ్గిపోతూ నిత్య నరకానికి శాపగ్రస్తులమై ఉన్నాం, ఆదాము ద్వారా మనం కూడా. కాబట్టి ఈ శాపం నుంచి ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనలను తన కుమారులుగా చేసుకున్నాడు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి మనల్ని కొని మన కుమారులుగా చేసిన గొప్ప మేలు. భౌతిక సంబంధం, ఇండ్లు వాకిళ్ళు పొలాలు ఆస్తిపాస్తులు, అది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం అయితే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే, ముందుగా మనలను తన కుమారులుగా మార్చుకున్నాడు. మనం సాతాను మాట విని ఏదైనా తోటలో ఆదాం మొదలుకొని అందరూ కూడా ఆ సాతానుకు దాసులుగా మార్చబడ్డారు, సాతాను బిడ్డలుగా మార్చబడ్డాడు. కాబట్టి మరలా ఆయనే తన కుమారుని ఈ లోకానికి పంపించి మన కోసం తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడంట? దాసులమైన మనను, కదా, దాస్యత్వంలో మనల్ని విడిపించి తన కుమారులుగా రక్తం ఇచ్చి కొన్నాడు. అది గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఆయన మనకు రక్షణ ఇచ్చాడని అనేకులకు తెలియచేయాలి. ఆయనే పాపముల నుంచి విడిపించగలిగిన దేవుడు, ఆయనే నరకం నుంచి విడిపించగలిగిన దేవుడు, ఆయన తప్ప మరొకరు లేరని మనం ఆయన యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో మనం అనేకులకు తెలియచేయాలి. అవును, కుమారులు, దాసులమైన మనల్ని కుమారులుగా చేశాడు, స్వతంత్రులుగా చేశాడు, పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు, ఆయన రక్తం ఇచ్చి కడిగాడు. చచ్చిన స్థితిలో మనలను ఏం చేశాడు? చచ్చిన స్థితిలో మనల్ని బ్రతికించాడు. నిత్య నరకానికి వెళ్ళవలసిన మనను నరకము నుంచి విమోచించాడు. ఇది సాక్ష్యం ఇవ్వాలి. భౌతిక సంబంధమైన స్వస్థతలు, భౌతిక సంబంధమైన ఆస్తి, ఇవి నువ్వు చెప్పినా ఇస్తాడు, చేయకపోయినా ఇస్తాడు. అందరికి ఇస్తాడు, అన్నిటికీ ఇవ్వట్లేదు. ఆస్తిపాస్తులు, ఆ పిల్లలు సమస్తం వారికి ఇవ్వట్లేదా? అలానే నీకు నాకు కూడా ఇస్తాడు. ప్రియమైన వాళ్ళరా, అయితే రక్షణ, కుమారత్వం, రక్షణ, పాప క్షమాపణ, నరకం నుంచి విడుదల దేవుడు తన పిల్లలకు, ఆయనను విశ్వసించిన వారికి, ఆయన మాట విని రక్షణ పొందిన వారికి అనుగ్రహిస్తున్నాడు. ఆ రక్షణ మనకు ఇచ్చాడు. కాబట్టి ఇది గొప్ప అద్భుత కార్యమని, ఆశ్చర్య కార్యమని మనం అనేకులకు చాటాలి. ఆయన మన పాపముల నుంచి విడిపించి పరిశుద్ధులుగా మార్చిన దేవుడని మనం సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి ఆశాభక్తులను, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. భౌతిక సంబంధమైన కార్యాలు, ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా మనం వివరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలా తర్వాత 2వ వచనంలో, నేను యుక్త కాలమున కనిపెట్టుచున్నాను, నేను న్యాయం బట్టి తీర్పు తీర్చుచున్నాను, భూమి మీద దాని నివాసులందరూ లయమగనప్పుడు నేను దాని స్తంభంలో నిలుపుదును, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. గమనించండి, యుక్త కాలం కోసం నేను కనిపెడుతున్నాను, న్యాయం బట్టి తీర్పు తీర్చుతున్నాను, భూమి మీద నివాసులందరూ లయమగినప్పుడు ఏంటంట? నేను దాని స్తంభములను నిలుపుదును. ఏమంటున్నాడు? భూమి మీద ఉన్నటువంటి నివాసులందరూ లయమగునప్పుడు దేవుడు అంటున్నాడు, నేను దాని స్థానములను నిలుపుదును. వేరు దింపారు చూడు కథలు. దాని స్థానములను నిలుపుదును. భూమి మీద దాని నివాసులందరూ లయమగినప్పుడు దాని స్థానం అంటే భూమి మీద నివాసులందరూ లయమైపోయేటువంటి దినం ఒకటి ఉంది. గ్రహించాలి మనుషులు. భూమి పతనమయ్యేటువంటి దినాలు ఉన్నాయి.
భూమి దాని కృత్యములని కాలిపోయేటువంటి దినాలు ఉన్నాయి. మానవుడు ఈ భూల సంబంధమైన వాటినే సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ భూమి మీద నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఏది సంపాదించుకున్నా విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఆ తర్వాత ఈ భూమి లయమైపోతుందంట. పేతురుపత్రికలు ఏమన్నాడు చూడండి. పేతురు పత్రిక భక్తుడైన పేతురు గారు రాసినటువంటి